అనుకున్న కార్యక్రమాలని అనుకున్న విధంగా తీర్చిదిద్దాలి చేయాలన్న ఆలోచనలు పట్టుదల మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. వాక్ సంబంధమైన వ్యాపారాలలో ఉన్న వారికి, వ్యవహారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 90% చేయాలనుకున్న పనులను చక్కగా చేయగలుగుతారు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, బిజినెస్ స్ట్రాటజీస్ కావచ్చు, బిజినెస్ అనలిస్ట్లుగా ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి మేధాశక్తిని కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందని తెలిసినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో మంచి నిర్ణయం అవుతుందని గట్టి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కార్యజయాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలోనమ్మా చాలా స్తబ్దుగా ఉంటుంది. అంటే భయపడుతున్న కొద్దీ భయపడేటువంటి విధంగానే ఉంటుంది. కానీ చమత్కారంగా దైవానుగ్రహంతో కాస్తంత ఒక గంట ఒక రోజు మాత్రం మంచి అవకాశం వస్తుంది. ఆ రోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఇన్ టైంలో తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక స్థలము ఒక రేటుకు మనం అమ్ముదాం అనుకున్నాము, 10 రూపాయలు, 8 రూపాయలకి బేరం వచ్చింది. మనం 10 అనుకున్నాం కదా, 8కి ఎలా అమ్ముతాం మనము అని అనుకుంటాము. కాస్తంత ఈ ఆలోచన చేస్తూ 4 సలహాలు తీసుకునేటప్పటికీ ఆ 8 కాస్త 6కు పడిపోతుంది. మళ్ళీ అసలు 10 కాదు కదా, 7కు వెళ్ళటానికి కూడా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ విధమైనటువంటి అదృష్టం కావచ్చు, చిన్న మంచి అవకాశం కావచ్చు, ఆయా డ్యూరేషన్లో మాత్రమే వస్తుంది. అప్పటికప్పుడు తీసుకోవటం వలన నిర్ణయము మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు తర్వాత 12 అయ్యింది, ఎవరో ఏదో బురద జల్లుతారు, దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 8కి మనకు ప్రాప్తం ఉంది, అది గ్రహించి మెలగండి. 8 చేజార్చుకుంటే 6కి దిక్కు అవుతుంది, ఇది గ్రహించి మెలగండి. ఎవరో ఏదో అంటారు, ఒక వర్గం అంటూనే ఉంటారు. మనం చేసేది మంచి జరిగినా మంచి జరిగిందని అంటారు, ఏడుస్తారు. చెడు జరిగి నష్టం జరిగినా నష్టం జరిగింది, చెడు జరిగింది నీ వల్లే అని అంటారు. ఆ ఒక్క వర్గం కోసం, ఆ 10 మంది కోసం మాత్రం మీ జీవితాన్ని, భవిష్యత్తుని పణంగా మాత్రం పెట్టద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి చాలా స్తబ్ద స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా పనులు కావు. కాబట్టి ఏదైనా చక్కబెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి, సివిల్ కాంట్రాక్ట్ వర్క్ లో ఉన్న వారికి, ఇంటీరియర్ డిజైనింగ్, ఆర్కిటెక్ట్ వ్యవహారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం కానీ, లేదా ఎక్కువగా స్కేల్ పెంచుకోవడానికి బిజినెస్ ఎక్స్పాన్షన్ రీత్యా తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తాయి. సంతోషకరమైనటువంటి శుభవార్తలను కూడా వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. రుణ సంబంధమైన అంశాల నుంచి తేలిగ్గా బయటపడడానికి గాను గణపతి మంగళాష్టకాన్ని, అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు.